నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీతో సమావేశమై అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య విషయాలపై కూడా చర్చిస్తారు. అంతకుముందు సచివాలయంలో అధికారుల వర్క్ షాప్ లో చంద్రబాబు పాల్గొన్నారు. కాగా శుక్రవారం ఢిల్లీకి బయలుదేరనున్నారు చంద్రబాబు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఇక మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా అమరావతితో పాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఇక ఇప్పటికే వీటిపై చంద్రబాబు సూత్రప్రాయంగా గత పర్యటనలోనే చర్చించారు. అయితే రేపు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు సతీ సమేతంగా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. శుక్రవారం రాత్రికి చంద్రబాబు ఢిల్లీలోనే బస చేయనున్నారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖ వెళ్తారు. అక్కడి నుండి హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల చేరుకుంటారు. ఇక అక్కడ మత్స్యకార భరోసా నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేపల వేట నిషేధం ఉంది. ఏటా వేసవిలో 2 నెలల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున భృతి అందించనుంది ప్రభుత్వం. శనివారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు మే 2న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 5 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమరావతికి భారీ వరాలు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. వాటి కోసమే సీఎం చంద్రబాబు చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది. మొత్తానికైతే మే మొదటి వారంలో ఏపీలో రాజకీయంగా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.